థంబ్నెయిల్ చూసి తాజ్మహల్ ఫర్ సేల్ ఏంటి, ఇదేం తమాషా అని అనుకున్నారా? నిజంగా తమాషానే. కానీ ఆ తమాషాని కూడా సీరియస్గా తీసుకొని తాజ్మహల్ని కొన్న కొంతమంది కిర్రాక్గాళ్ళు కాదు క్రాక్గాళ్ళు ఉన్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. తాజ్మహల్ని ఇప్పటికే 3 ఫారినర్లు కొనేసి పేరు మార్చేసి వాళ్ళ పేరు పెట్టేసుకోవచ్చు అని బాగా తెలివిగా కాదు అతిక తెలివిగా ఆలోచించి ఒకే వ్యక్తి దగ్గర 3 కొనేశారు. పాపం బాగా కొన్నారు కదా. ఇది బాగానే ఉంది, కానీ అమ్మింది ఎవరు? భారతదేశ ప్రధానియా, ప్రెసిడెంటా? వీళ్ళని కూడా అమ్మేసిన గజ మోసగాడు ఆడే నట్వర్లాల్. పేరు కూడా భలే ఉంది కదా, అచ్చం అలాంటి స్కామ్స్ చేసేవాడి లాగానే. మీరు విన్నది నిజమే. ఇతను తాజ్మహల్ని తెలివిగా 1 సారి 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు అమ్మేశాడు. తాజ్మహల్నే కాదు, పార్లమెంటులోని 545 మంది ఎంపీలని, రాష్ట్రపతి భవన్ని, అలానే రెడ్ ఫోర్ట్ని కూడా అమ్మేశాడు. అయ్యో బాబోయ్, బాగా అమ్మేశాడు కదా. ఇక పాయింట్కి వస్తే అసలు ఎవరి నట్వర్లాల్, ఏం చేస్తాడు, ఎలా వీటన్నిటిని అమ్మగలిగాడు? ఇతను మంచివాడా చెడ్డవాడా? అక్రమంగా సంపాదించిన డబ్బుని అతను ఏం చేసేవాడు? అతను ఇలా చేస్తుంటే మరి పోలీసులు ఏం చేశారు? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. మిథిలేష్ కుమార్ శ్రీవాత్సవ అలియాస్ నట్వర్లాల్ 1912లో బీహార్లోని బాంగ్రాలో జన్మించాడు. పరిచయం కన్నా పనికొచ్చేవి చెప్పడం బెటర్ కదా. సో డైరెక్ట్గా పాయింట్కి వస్తే ఆయన ఒక లాయర్. వకీల్ అంటే వివాదాలు, వాక్యాలు, వాంగ్మూలాలు, వీక్ పాయింట్లు, లూప్ హోల్స్ లాంటివన్నీ బాగా తెలుస్తాయి కదా. ఎక్కడ ఏం చెల్లుతుంది, ఎక్కడ ఏం వాడచ్చు అనేది బాగా తెలుసుంటాయి. అలానే మనోడికి కూడా అన్నీ బాగా తెలిసాయి. లాలో లూప్ హోల్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్, ప్రాపర్టీ మేనేజ్మెంట్ అలాంటి వాటిల్లో బాగా తెలివి మీరిన ఒక లాయర్. వాటితో ప్రదర్శనలు చేస్తే పనికి రావేమో అని ప్రయోగాలు చేద్దామని ఫిక్స్ అయ్యాడు. తన చిన్నప్పుడు పక్కింటి అంకుల్, బాబు బ్యాంకుకు వెళ్ళి జర నా అకౌంట్లో 5,000 డ్రా చేసుకొని రా, ఎలాగో నీకు నా సైన్ ఫోర్జరీ చేయడం వచ్చుగా అని సరదాగా అన్నాడట. సరే అని వెళ్ళి సింపుల్గా సైన్ చేసి 5,000 డ్రా చేసుకొని వచ్చి అంకుల్కి ఇచ్చాడు. దాన్ని సీరియస్గా తీసుకొని సైన్స్ ఫోర్జరీ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో ఫేక్ సైన్స్ పెట్టి పెద్ద పెద్ద వ్యాపారవేత్తల దగ్గర ఫేక్ సైన్స్తో చెక్స్ ఇష్యూ చేసి స్కామ్స్ చేసేవాడు. అలా చిన్నగా ఎదగటం మొదలుపెట్టాడు. పోలీసులకి దొరకకుండా కామ్ కథం చేస్తూ గడిపాడు. రేంజ్ని పెంచుతూ రతన్ టాటా, అంబానీ, మిట్టల్ లాంటి పెద్దోళ్ళ దగ్గర కూడా డబ్బులు నొక్కేశాడు. సమాజ సేవకుడిని, సహాయం చేయండి అని చెప్పి లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నుండి నొక్కేశాడు. తన క్రియేటివిటీతో కామన్ మ్యాన్నే కాదు, కమర్షియల్ బిజినెస్ మెన్స్ని కూడా దోచుకున్న గజ దొంగ. ఇలా మొదలుపెట్టిన ఈ దొంగ ఇంకొంచెం తెలివిగా ఇండియాలోని కొన్ని మాన్యుమెంట్స్ని అమ్మేద్దాం అనుకున్నాడు. మామూలుగా తాజ్మహల్ లాంటి మాన్యుమెంట్స్ అనేవి గవర్నమెంట్ ప్రాపర్టీ కింద రిజిస్టర్ అయి ఉంటాయి. అంటే వాటిని అమ్మరు. ఒకవేళ అమ్మేది ఉంటే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసి ప్రెసిడెంట్ సైన్తో నామ్స్ అండ్ రూల్స్తో ప్రాసెస్ చేస్తారు. కానీ చేసేంత అవసరం లేదు, చెయ్యరు కూడా. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటికీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే ఓనర్ అనమాట. సో ఆయన అమ్మేస్తే కొనొచ్చు. సో అదే పాయింట్ని వాడుకొని గవర్నమెంట్ నామ్స్ని ఇష్యూ చేసి ప్రెసిడెంట్ సైన్ని ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ చేసి తాజ్మహల్ నాదే, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ దగ్గర కొనుక్కున్నాను అని ఫేక్ డాక్యుమెంట్స్ని సృష్టించాడు. ఇండియా వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు కదా, అంటే ఇలాంటి విషయాల్లో బాగానే తెలివి ఉందిలే. సో వీళ్ళతో కష్టమని ఫారినర్స్ని టార్గెట్ చేశాడు. వీళ్ళైతే కరెక్ట్ అని వాళ్ళని టార్గెట్ చేశాడు. మంచి పార్టీని పట్టి, అన్న తాజ్మహల్ మనదే, మనం ఏదంటే అదే అని చెప్పి మాయమాటలతో అమ్మేస్తున్నా కొంటావా అని అడిగాడు. అంత అందంగా ఉన్న తాజ్మహల్ అమ్మేస్తా అంటే బాగా ఉన్నోడు ఎందుకు కాదంటాడు? సర్లే అని కొనేద్దాం అనుకున్నాడు. ఇంకేం, పైసలు ఇచ్చినాడు మనోడు, పేపర్స్ ఇచ్చి డూ ఫెస్టివల్ అన్నాడు. సరే అని మనోడు తాజ్మహల్ మనదే అంటే వాచ్మెన్ గారు కూడా నవ్వుతారు కదా. లేటుగా తెలుసుకొని వెళ్ళి పోలీస్ కేసు పెడితే ఏముంది, ఎఫ్ఐఆర్ రాసి పెడతారు. కానీ ఈ గ్యాప్లో మనోడు అదే తాజ్మహల్ని ఇంకో 2కి అమ్మేశాడు. ఇలా తాజ్మహల్ని మొత్తం 3కి అమ్మేశాడు. ఉత్తరప్రదేశ్ పోలీసులు సర్చింగ్ మొదలు పెట్టారు. కానీ మనోడు దొరకడుగా. ఈ గ్యాప్లో రెడ్ ఫోర్ట్ని కూడా అమ్మేశాడు. ఆ తర్వాత వరుస పెట్టి పార్లమెంట్ని, అందులో ఉన్న 545 మంది ఎంపీలని, రాష్ట్రపతి భవన్ని కూడా అమ్మేశాడు. మీకు విషయం తెలుసా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అమ్మేస్తే ఇండియాని కూడా అమ్మేసినట్లే. అంటే మనోడు మన దేశాన్ని అమ్మేశాడు. వామ్మో, వదిలితే ప్రపంచాన్ని ఏలియన్స్కి అమ్మేలా ఉన్నాడని అందరూ అనుకున్నారు. ఈ దెబ్బతో పేరు బాగా మారుమోగిపోయింది. పలు చోట్ల పోలీస్ స్టేషన్స్లో కేసు నమోదయ్యింది. తనిఖీలు మొదలుపెట్టారు. రిపోర్ట్స్ ప్రకారం నట్వర్లాల్ మీద దాదాపు 8 రాష్ట్రాల్లో 100కు పైగా కేసెస్ నమోదయ్యి ఉన్నాయి. ఫేక్ చెక్స్, ఫేక్ డాక్యుమెంట్స్, ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్, ఫారినర్ల దగ్గర డబ్బులు వసూలు చేయడం, ఇలా చాలా కేసెస్ ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ల సైన్స్ ఫోర్జరీ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు మాయం చేశాడు. ఇలా రోజురోజుకి మితిమీరుతున్న నట్వర్లాల్ని పట్టుకునేందుకు దేశంలోని పలు రాష్ట్రాల్లోని పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఎలానో అలా పోలీసులు అతను పట్టుకోగలిగారు. న్యాయస్థానం అతనికి 113 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కానీ అతను కేవలం 20 సంవత్సరాలు మాత్రమే జైల్లో ఉన్నాడు. మిగతా డేస్ అన్నీ ఎస్కేప్లో ఉన్నాడు. అర్థం కాలేదా?
జైలు నుండి 9 సార్లు తప్పించుకొని మళ్ళీ పట్టుపడ్డాడు. క్రేజీ కదా. లాస్ట్ టైం తనకి 84 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జైలు నుండి ఎస్కేప్ అయ్యాడు. ఈసారి మళ్ళీ దొరకలేదు. హైలీ టాలెంటెడ్. ఇతను ఎంత తెలివైన వాడు అంటే ఐడెంటిటీ మార్చి మరీ పారిపోతాడు. ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా పారిపోతారు. ఒకసారి అయితే జైల్లో పోలీస్ యూనిఫామ్ని దొంగిలించి అది వేసుకొని అలా 2 జేబులు చేతిలో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడట. అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా ఎవరికీ తెలియదట. క్రేజీ బాయ్. ఇదంతా బాగానే ఉంది. మరి మనోడు దొంగిలించిన డబ్బుని, సంపాదించిన సొమ్ముని ఏం చేసేవాడో తెలుసా? ఇది మాత్రం కేక. ఆ డబ్బుల్ని తన సొంత ఊరి సంక్షేమం కోసం వాడేవాడట. తన ఊరి ప్రజల కష్టాలు తీర్చేవాడట. వాళ్ళకి డబ్బులు పంచిపెట్టాడట. మనోడు నిజంగానే సంఘసేవకుడే. ఇంత మంచి చేస్తున్న సుందరాంగుణ్ణి ఎవడైనా దొంగ అంటారా? అందుకే వాళ్ళ ఊరు వాళ్ళు అనలేదు. ఇంకా నట్వర్లాల్ని దేవుడిలా చూస్తారు. స్టాచ్యూలు కూడా కట్టించే ప్లాన్స్లో కూడా ఉన్నారు. ఆయన్ని రాబిన్హుడ్ అని కూడా అంటారు. ద ఇండియన్ కాన్మ్యాన్, ఎ సోషల్ సర్వీసర్, వెల్ టాలెంటెడ్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ ఎ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఇండియన్ హిస్టరీలో నిలిచిపోయాడు. అతను చావు కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. పారిపోయిన ప్రతిసారి ఏదోలా దొరికేస్తున్నావు. అసలు ఐడెంటిటీ మార్చేయడం కాదు, అసలు ఐడెంటిటీయే లేకుండా చేద్దామని తన చావుని కూడా తానే ఫేక్గా సృష్టించాడు. పోలీసుల ప్రకారం 1996లో ఆయన చనిపోయాడు. కానీ అతని లాయర్ మాత్రం నట్వర్లాల్ 2009 జూలై 25న చనిపోయాడు అని క్లెయిమ్ చేశాడు. ఇలా అతని మరణం కూడా మిస్టరీగా మిగిలిపోయింది. ఈ స్టోరీ చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా. ఈ స్టోరీని బేస్ చేసుకొని చాలా మూవీస్ కూడా వచ్చాయి. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కూడా ఈ స్టోరీని మిస్టర్ నట్వర్లాల్ అనే టైటిల్తో ఒక సినిమాని రిలీజ్ చేశాడు. ఇలా చాలా మూవీస్ని నట్వర్లాల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తెరకెక్కించారు. ట్విస్ట్ ఏంటి అంటే సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా ఆయన చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. బీహార్లో ఒక బుడ్డోడు ఈ సినిమా చూసి ఒకసారి ఇంద్రప్రస్థ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి నేనే వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అని చెప్పి 19 లక్షల మనీని విత్డ్రా చేశాడు. అతని పేరు ఆశిష్ తివారీ. ఫోర్జరీ చేసి చెక్ విత్డ్రా చేశాడు. పోలీసులు ఎంక్వైరీ చేయగా అతను చెప్పిన వాంగ్మూలం ఏంటంటే, నేను నట్వర్లాల్కి పెద్ద ఫ్యాన్ని. మిస్టర్ నట్వర్లాల్ మూవీ చూశాక అతనిలాగా ఏదైనా చెయ్యాలి అనిపించింది, అందుకే ఇలా చేశాను అని చెప్పాడు. ఇలా పలు చోట్ల ఇలాంటి కేసెస్ కూడా నమోదయ్యాయి. ఏది ఏమైనా నట్వర్లాల్ మాత్రం తన సొంత ఊరికి మాత్రం ఒక దేవుడిలా నిలిచిపోయాడు. అవును నిజం, అతను దొంగనే. తన క్రియేటివిటీతో మిట్టల్, అంబానీ, బిర్లా అండ్ ఇతర బిగ్ షాట్స్ దగ్గర డబ్బులు దొంగిలించి ఆ డబ్బుతో సాంఘిక సేవ చేసి ప్రజల మనసు కూడా దోచుకున్న గజ దొంగ. ఇది అతని ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈ టాపిక్ గురించి తెలుసుకుంటున్నప్పుడు నాకు ఒక నిజం తెలిసింది. ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు మార్స్ మీదకి, మూన్ మీదకి ప్రజల్ని పంపే ప్రక్రియలు చేస్తుంటే మనోళ్ళు మార్స్ మీద, మూన్ మీద రియల్ ఎస్టేట్ మొదలు పెట్టారు. మూన్ మీద ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పి గజాల్లోకి అమ్మేస్తే కొనేవాళ్ళు కూడా ఉన్నారట. ఇంత తెలివి ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. మార్స్ మీద మాకు స్థలం ఉంది, మూన్ మీద కూడా స్థలం ఉంది అని మురిసిపోయారట పాపం వాళ్ళు. సో ఫ్రెండ్స్, ఇన్ దిస్ వరల్డ్ ఫుల్ ఆఫ్ స్కామ్స్, బీ కేర్ఫుల్ విత్ ఎవ్రీవన్. డోంట్ బీ అమాంగ్ సచ్ విక్టిమ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్లోని వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్.